వెల్కమ్ టు మా కల్చర్ ఛానల్. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తో చిట్ చాట్ చేయబోతున్నాం. ఆ స్పెషల్ గెస్ట్ అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కడుపుబ్బా నవ్వుకోను కావాల్సిన కామెడీ వీడియోస్ మనకు కనిపిస్తాయి. మరెవరో కాదండి, బుల్లితెర హాస్య నటులు నెల్లూరు శ్రీను గారు. వీరి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు ఏ విధంగా అడుగు పెట్టారు సార్? నేను అంటే సుమారు 2010 నుంచి టీవీ షో చేస్తాను. అంతకుముందు వచ్చేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసింది నేను. అంటే నాన్న వచ్చేసి మంచి ఆర్టిస్ట్, కళాకారు, రంగస్థల నటుడు. ఆయన ద్వారా ఆయన బ్లడ్ నాకు. అమ్మగారు నాన్నగారు ఇద్దరు కళాకారులేనా? ఇద్దరు. మా అమ్మ హిందీ, మా అమ్మ బాగా చదువుకునుకుంటా, మా నాన్న తక్కువ. హిందీ విశారదా చదివింది మా అమ్మ. మంచి సింగర్, పాట బాగా, గవర్నమెంట్ సాంగ్స్ బాగా పాడుతుంది. మా నాన్న మంచి రైటరు. ఆయన సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు ఇవన్నీ ఆడేవాడు, డైరెక్ట్ చేసేవాడు. ఫేమస్ వచ్చి చింతామణి ఈ నాటకంలో శ్రీహరి ఫేమస్. ఆయన ఆ ప్లేట్ నాకు అభిమానం. మా నాయన చిన్నప్పుడు నన్ను దించేసాడు నాటకంలో. ఇది బొబ్బులి యుద్ధం అని. 8 ఏళ్ళప్పుడు నన్ను దించాడు ఫస్ట్ మా నాయన. 8 ఏళ్ళప్పుడు బొబ్బులి యుద్ధం అని నాటకం వేశారు టౌన్ హాల్, నెల్లూరు టౌన్ హాల్. వేసినప్పుడు దాంట్లో రాజకుమారుడు పాత్రకి ఎవరు దొరకల. ఇప్పుడు మా నాయన నన్నే పెట్టాడు, నా కొడుకునే పెడతాను నేను అని చెప్పి పెట్టి నాకు ఒక పద్యం రాసి 8 ఏళ్ళప్పుడే పెద్ద పద్యం. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది అంటే యుద్ధానికి పోయేటప్పుడు మా నాయన యుద్ధానికి పోయేటప్పుడు నేను కూడా వస్తాను అని అంటాడు. నాకు కూడా బుల్లి కత్తి, నేను వస్తాను యుద్ధానికి అని అంటే, నీకు ఎందుకు రానంటే వాళ్ళ మా అమ్మతో చెప్తాను అన్నమాట. నేను అమ్మ నేను నాన్నతో అనికి పోయి యుద్ధమొనరింత వారలను కడంతు కత్తినొకదా అని నిచ్చిన కరుణతోడ దీవింపు కన్న తల్లి అని మా నాయన రాసిన ఆ పద్యం. స్క్రిప్ట్లో లేదు, ఆ గమ్ముగా నిలబెడితే బాగుండదని చెప్పేసి ఒక పద్యం రాసి ఆ పద్యం నాకు నేర్పించి 8 ఏళ్ల వయసులో పద్యం. ఆ ఏజ్ లో చెప్పగలిగారా సార్ అంత పెద్ద పద్యం? మరి అదే కదా, అప్పుడు చెప్పినట్టే చెప్పే. ఇప్పుడు నేను ఆన్నతో అంటే నాన్నతో అని, అనికి పోయి అంటే యుద్ధానికి పోయి అని, కత్తిని ఒకదాని ఇచ్చి అని అంటే కత్తి నాకు ఒక కత్తి ఇస్తే ఆ కత్తితో పోయి యుద్ధం చేస్తాను అని చెప్పడం అనమాట వాళ్ళ మా అమ్మతోటి. అప్పట్లోనే నేర్పించాడు. ఆ జ్ఞాపక శక్తి ఉండబట్టే కదా ఇప్పుడు స్టేజ్ మీద గంటలు కానీ అరగంటలు కానీ చేస్తాం. ఇద్దరం మేము ముగ్గురం కలిసామంటే గంట సేపు ఏకదాటిగా నవ్విస్తాం. ఛాలెంజ్ ఎవరైనా సరే. నాన్నగారు కూడా కమెడియన్ గా? నాన్న కామెడీ తక్కువ, కానీ ఇది సాంఘిక నాటకంలో చింతామణి చేస్తాడు కామెడీ. నెంబర్ 1గా ఉంటుంది. నవ్వితే నవ్వకపోతే ₹1,00,000 అని చెప్పి మరీ నాటకం ఆడతారు వాళ్ళు. అంత బాగుంటుంది వాళ్ళకి. మంచి కాంబినేషన్ అనమాట. ఈ విధంగా సాగుతూ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి ఆగింది. ఏదో 2వ కరోనా అంటున్నారని చెప్పేసి ఆగున్నాం. పోతామా వస్తామా. ఇప్పటి వరకు మీ పర్సనల్ విషయాలను మా కల్చర్ ఛానల్ ప్రేక్షకులకు మా కల్చర్ ఛానల్ తో పంచుకున్నందుకు 2020కి గుడ్ బై చెప్తూ 2021లో మీరు బుల్లితెరే కాదు పెద్ద తరకు కూడా పరిచయం కావాలని మా కల్చర్ ఛానల్ మనస్ఫూర్తిగా. ఫ్రెండ్స్, చూశారు కదా ఈనాటి మన నెల్లూరు శ్రీనివాస్ గారి రంగస్థల ప్రస్థానం. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి టేక్ కేర్, బాయ్.